నమస్కారమమ్మా. శంకర లీలల గురించి ఎంతో అద్భుతంగా చెప్తూ వస్తున్నారండి. వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. మరి ఆదిశంకరాచార్యులు వారు అక్కడ ఓంకారేశ్వరాలయంలో ఆ నర్మదా నదిని కమండలంలోకి తీసుకొని ఆమెని కూడా గౌరవించటం అనేది అహం లేకుండా అనేది అందరికీ తెలియజేశారని చెప్పారు ఇంతకు ముందు భాగంలో. మరి ఇప్పుడు ఏ లీలల గురించి తెలియజేయబోతున్నారు? అసలు లీల కాదమ్మా. శంకరాచార్యులు వారి జీవిత చరిత్రంతో ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం. ఆ అద్భుతమనే చెప్పండి. అద్భుతం. ఎలా అద్భుతం అంటే, ఓ పిల్లవాడు వచ్చాడు. గోవింద భగవత్పాదుల వారు ఓ ప్రశ్న వేశారు. ఆయన ఎవరు నువ్వు అని. ఎవరొచ్చినా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే ఎవరండి మీరు, ఎవరు అని అడుగుతాం కదా. అంటే ఒక సందేహం అండి. అంటే ఆయన వచ్చినప్పుడు ఈ జరిగిన ఘట్టం అంతా వారికి తెలియదా అండి? తెలుస్తుంది. కానీ అసలు వచ్చినవాడు ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, ఆ డేటా ఏంటి తెలియాలి కదా. ఆయన అనుష్ఠానంలో ఉన్నారు, ఇలా చేశారు అని శిష్యులందరూ చెప్పారు. చెప్తే చాలా ఆనందపడ్డారు. పడి ఆయన మనస్సు లోపల వేరేవన్నీ చాలా ఉన్నాయి. ఏమున్నాయి అనేది నేను చెప్తాను. ఎవరు నువ్వు అనే ప్రశ్న వేశారు. వేస్తే సాధారణంగా ఇప్పుడు నిన్ను అడిగారు అనుకోమ్మా ఎవరు నువ్వు అని. ఏమండి, నా పేరు ఫలానా శిల్పిక అండి, మా అమ్మగారి పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, మేము ఈ ప్రాంతంలో ఇట్లా ఇక్కడ ఉండేవాళ్ళం, ఇది నివసించేవాళ్ళం, ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాం, ఈ పని మీద వచ్చాం, ఏదో చెప్తారు. అవునండి. శంకరాచార్యులు వారు అలా చెప్తే శంకరాచార్యులు వారు ఎందుకు అవుతారు? మరి ఏ విధంగా? ఆయన నిర్వాణ దశకమో నిర్వాణ షట్కమో ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పారు అని. నిర్వాణ దశకం అయితే న భూమిర్ నతోయం నతేజో నవాయుర్ నఖే నఖం. ఇక్కడ నేను ఆకాశం కాదు, భూమి కాదు, జలము కాదు, అగ్ని కాదు, వాయువు కాదు అని ఆయన ఏదేది కాదో అవన్నీ చెప్తున్నాడు. ఇంద్రియాలు నేను కాదు, నేను ఏ విధమైనటువంటి ఇంద్రియ సమూహాన్ని అయ్యేటటువంటి అవకాశం లేదు. నేను ఎవరినయ్యా అంటే శివః కేవలోహం, కేవలము శివస్వరూపమే అయినటువంటి వాడిని నేను అని చెప్తున్నారు. చిన్నపిల్లవాడు 12 ఏళ్ళు. అదే ఇంకో దాంట్లో తీసుకుంటే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. కేవలం ఆనందమే రూపంగా కలిగిన శివుణ్ణండి నేను మనస్సుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు. ఈ ఒక్క స్తోత్రం మనం చెప్పుకోవడానికి ఇలాంటివి ఒక 100 ఎపిసోడ్లు చెప్పుకోవచ్చమ్మా. తప్పకుండా. మనస్సు అంటే ఏమిటి, ఈ మనస్సు నేను ఎందుకు కాదు, బుద్ధి అంటే ఏమిటి, ఈ బుద్ధి నేను ఎందుకు కాదు, చిత్తం అంటే ఏమిటి, అహం అంటే ఏమిటి, ఇవి నేను ఎందుకు కాదు, అవన్నీ నేను కాదు 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 అని చెబుతూ చిదానందమైనటువంటి ఆ శివుణ్ణి నేను. నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ నవాక్ పాణి పాదౌ నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. నేను పంచప్రాణాలు ప్రాణపాన వ్యాన ఉదాన సమానాలు కాదు, నేను పంచవాయువులు కాదు, కూర్మ కృకురదేవదత్త ధనంజయ నాగాది వాయువుల్ని నేను కాదు. నమే అసలు ఎంత నచ ప్రాణసంజ్ఞో నవై పంచవ నవా సప్తధాతుర్. ఈ సప్తధాతువులు ఎముకలు, రక్తము, మాంసము, చీము, ఇవన్నీ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ మజ్జ, ఈ చర్మం, ఇవేవి నేను కాదు. సప్తధాతుర్ నవా పంచకోశ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలతోటి కూడినటువంటిదేది నేను కాదు. నా వాక్ పాణి పాద నజ ఉపస్థపాయు, కర్మేంద్రియాలైనటువంటివి ఏవి కూడా నేను కాదు అని శంకరాచార్యులు వారు ఆ చిన్న వయసులో నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తూ వెళ్తున్నారు. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదోనైవ మేనైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివ. కేవలం ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి శివుణ్ణి నేను కానీ, నేను ద్వేషాన్ని కాదు, లోభాన్ని కాదు, మోహాన్ని కాదు, రాగాన్ని కాదు, ఇలాంటివి ఏవీ నేను కాదయ్యా. నేను పుణ్యం కాదు, నా పాపం, నేను సుఖాన్ని కాదు, నేను దుఃఖాన్ని కాదు, మంత్రం కాదు, తీర్థం కాదు, వేదం కాదు, యజ్ఞం కాదు, ఇవి ఏవీ నేను కాదు. కేవలం ఆనందమే స్వరూపంగా ఉన్న శివుణ్ణి. నాకు చావు అంటే తెలియదు, నాకు ఏ అనుమానాలు లేవు, నాకు ఏ జాతి భేదము లేదు. సాధారణంగా శంకరాచార్యులు వారు ఎవరో చండాళుడు వస్తే పక్కకు జరుగు అని మొన్న ఒక ఆచార్యుల వారే పెద్ద ఆయన మాట్లాడారు. అసలు ఇక్కడ ఆయన నవే జాతి భేద, నాకే జాతి భేదము లేదయ్యా అని చెప్తున్నారు. అదే నిర్వాణ దశకంలోకి వెళ్తే నా వర్ణాశ్రమాచార ధర్మా, అసలు వర్ణాశ్రమం కాదు, వర్ణం కాదు, ఆ ధర్మాలు కూడా నేను కాదు అని చెప్పేశారు.
కోటి దీపోత్సవంలో ఆయన ఏది చెప్పాలనుకున్నారో నేను అది కాదు అని సన్యాసం తీసుకోకముందు, కాశీకి పోకముందే శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఆయనకు అసలు దేంతోటి సంబంధం లేదు. చిదానందమైనటువంటి బ్రహ్మస్వరూపమైన పరమాత్మ. మానసికంగా సన్యాసం 8 ఏళ్లకే తీసుకున్నటువంటి వాళ్ళ పరిణతి ఏ స్థాయిలో ఉంటుందమ్మా? 8 ఏళ్లకు సన్యాసం ఏమిటి లేకపోతే? అవును. అసలు ఈ సాంసారిక సుఖాల మీద అంత విరక్తి ఏమిటి? ఇన్నేళ్ళు వచ్చి మనకింత ఇంట్రెస్ట్ ఏమిటి? అంత చిన్న పిల్లవాడికి అంత విరక్తి ఏమిటి? ఆలోచిస్తే ఆశ్చర్యంగా లేదు? సాక్షాత్తు ఆ శంభోర్మూర్తి, ఆ మేధా దక్షిణామూర్తి యొక్క స్వరూపమే శంకరాచార్యులు వారు. అందుకే అవ్యుక్తకేశాయ, జుట్టు లేనటువంటి శివుడు ఎక్కడైనా కనిపిస్తాడా? లేరు. ఒక్క ఆదిశంకరాచార్యులు వారే. అందుకనే ఆదిశంకరులే ఆ దక్షిణామూర్తి స్వరూపం. ఆ పరమేశ్వరుడి యొక్క నామాల్లో ఈ నామం పూర్తయ్యేటటువంటిది శంకరులు ఉంటేనే. లేకపోతే ఎప్పుడు జటాజూటంతోటేగా శివుడు ఉండేది. అది గొప్పతనం. అలా అద్భుతమైనటువంటి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే, నేను మృత్యువుని కాదు, నాకు మృత్యువు శంక లేదు, నాకు భయం లేదని చెప్తున్నారు. అప్పుడు గురువుగారు అడిగారు, అరే నువ్వేది కాదో నాకొద్దు, నువ్వేది అవునో అది నాకు చెప్పు అన్నారు. అప్పుడు అసలు ఈ ఒక్క శ్లోకం అర్థమైతే ఇంకా వేదాంతాలు కానీ ఇతరత్నమైనటువంటివి ఏవీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. నా మృత్యుర్ నశంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతా జన్మ నబంధుర్ నమిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం అని చెప్పినటువంటి ఆయన అసలు శ్లోకం చెప్పడం మొదలుపెట్టారు. అహం నిర్వికల్పో, నేను ఏ సందేహము లేనివాడిని. సందేహం లేదనగానే మనం ఏమనుకుంటాం? వీడికో శరీరం ఉంది కానీ సందేహం లేదు అని అనుకుంటాం. అందుకని రెండో మాట నిరాకార రూప, నాకు శరీరం కూడా లేదు. అరే సందేహం లేదు, శరీరం లేదు అంటే వీడెవడో లేనివాడే. లేనివాడి గురించి మనకెందుకు అని అనుకునే అవకాశం ఉంది. విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణి, అంతటా నేనే నిండి ఉన్నాను. అంతటా నేను నిండి ఉన్నాను అని చెప్పంగానే ఓహో ప్రతిదాంతో వీడికి సంబంధం ఉంది, ప్రతి గొడవ ప్రతి గిల్లి కజ్జ అన్నిటితోటి ఈయనకే సంబంధం అని అనుకుంటామేమో అని. నచ సంగతిర్ నైవ ముక్తిర్నమేయ, దేని సంగతితో కానీ దేని ముక్తితోటి కానీ నాకు సంబంధం లేదు. కేవలం ఆనందస్వరూపమైన పరమేశ్వరుణ్ణి నేను. ఈ యొక్క శ్లోకం అర్థమైతే ఇవాళ ఎక్కువగా శ్లోక భాగం చెప్పా. కారణం ఏమిటంటే ఒక 8 ఏళ్ల పిల్లవాడు, 12 ఏళ్ల పిల్లవాడు ఎలా ఇంత వేదాంత కఠినమైనటువంటి వేదాంత తత్వాన్ని సన్యాసం తీసుకోకుండా, గోవిందపాదుల వారి ఉపదేశం లేకుండా సమస్తమైన వేదాంత సారాన్ని చెప్పారంటే కేవలం గురువు అనేటటువంటి ఆయన అక్కడ ఉండాలి. కాబట్టి ఈయనకు ఆల్రెడీ అన్ని కళలు ఉన్నాయి. ఈయన మీద చేయాల్సినటువంటిది ఏమిటి? ఈయనకైనా కృష్ణుడికైనా ఎవరికైనా ఇలాంటి అవతార పురుషులకు చేయాల్సింది పుస్తక ఆవిష్కరణే గురువు. మొత్తం ఏం చెప్పక్కర్లా, పుస్తకం అంతా సిద్ధంగా ఉంది. గురువు ఎందుకయ్యా అంటే అది ఆవిష్కరించడానికి ఒక కత్తెర వేయాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు కావాలి అని గోవిందపాదుల వారు అనేటటువంటి కత్తెరతో శంకరాచార్యుల వారు అనేటటువంటి పుస్తకాన్ని, ఆయన లోపల ఉండేటువంటి విద్యని ఆవిష్కరణ చేశారు. అలా జరిగింది అంతే. కాబట్టి అప్పుడు ఇది విని ఆయన అమితానందం చెంది సన్యాసాశ్రమ స్వీకారం, అప్పటికప్పుడు వస్త్రాలు ఇచ్చి సన్యాసాశ్రమ స్వీకారము జగద్గురువులు ఆయనకి ప్రసాదించడం జరిగింది, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి. అప్పటిదాకా శంకరులుగా ఉన్నటువంటి వారు శంకరాచార్యుల వారు అక్కడి నుంచి అవడం మొదలుపెట్టారు. అంటే ముందు వారిని శంకరులు అని పిలిచేవారు. శంకరుడు తర్వాత శంకరాచార్యులుగా అయ్యారు. అప్పటిదాకా మంగళాలను ఇచ్చేవాడు, ఈ మంగళాలకి కూడా గురువు అయినటువంటి వాడు అయ్యాడు ఆ క్షణం నుంచి. శంకరోతిథి శంకర, అలాంటి శంకరోతీతి శంకరకి ఆచార్యుడయ్యాడు ఆయన. అంటే ఎక్కడ మంగళాలున్నా గురుస్వరూపం అయిపోయాడు. అది ఈ స్తోత్రంలో. అందుకని వాళ్ళ కేవలం స్తోత్ర భాగమే చెప్తారు.